Hi friends, how are you? I think so you're fine by God's grace. First of all, I wish you a very happy Good Friday and Easter. ఈరోజు మనము యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే, దేవుడు లోకంలో ఎంతగానో ప్రేమించను కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అంత విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. అంటే ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, దేవుడు అసలు ఎందుకు చనిపోయిందంటే, దేవుడికి మనం అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే, దేవుడి దగ్గర ఉన్న ప్రెషియస్ థింగ్ని అంటే ఆయన కొడుకుని చేసిండు జీసస్ మనకి చనిపోవడానికి సిలువల కోసం. అంటే దేవుడు మనకంటే అంత చాలా ఇష్టం, అంత ఇష్టంతో ఇచ్చిండు. అట్లనే మీరు చూస్తే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనము ఇంకాను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇంకాను అంటే ఇంకా దేవుడు చనిపోయిన తర్వాత కూడా దేవుడు మనకి ఇంకా ప్రేమను వెల్లడిస్తూ ఉంటాడు. ఇక్కడికే మొత్తం ఆ స్టోరీ మొత్తం అయిపోలేదు. జీసస్ చనిపోయిండు అంతే అయిపోలేదు. ఇంకా జీసస్ మనకి ఇంకెక్కువ ప్రేమను వెల్లడిస్తున్నాడు. చాలా ఎక్కువ, చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే అంత ఎక్కువ ఇచ్చిన ప్రేమని ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. మనం పాపలంగా ఉన్నా కానీ మన దేవుడు చనిపోయాడు. అంటే దేవుడికి మనం అంటే అంత ఇష్టంతో అయినా కానీ చనిపోయాడు. మనం ఇప్పుడు ఎవరైనా వేస్ట్ అలాంటి ఇప్పుడు వేరే రోడ్డు మీద ఆడుకునే వాళ్ళు అట్లాంటి వాళ్ళు అంటే చాలా పాపం చేసిన వాళ్ళ కోసం అంటే మీరు ఎవరైనా చనిపోతారో ఎవరు చనిపోరు. కానీ దేవుడికి మనం అంటే చాలా ఇష్టం కాబట్టి దేవుడు చనిపోయాడు. మనం మీరు అట్లనే మత్తయి 28వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పిన ప్రకారం లేచి ఉన్నాడు. రండి ప్రభు పండుకొనిన స్థలంను చూచి. అంటే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మనము సిల్వను చూచి మనం ఏమని నేర్చుకున్నామంటే, దేవుడు ఆయన ప్రేమను వెల్లడించిండు, చాలా ఎక్కువ చాలా ప్రేమను వెల్లడించిండు. మరి ఇప్పుడు ఈ రిజరెక్షన్ అంటే ఈస్టర్ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? ఏమంటే దేవుని శక్తి. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, దేవుడు ముందే చెప్పిండు ఆయన, మేము 3 రోజుల తర్వాత లేస్తాను అని చెప్పి దాన్ని మళ్ళీ నెరవేర్చిన. అంటే దేవుడు ఏది చెప్పినా కానీ నెరవేర్చగలుగుతాడు. అంటే ఇక్కడ మన దేవుడు మనకి శక్తిని చూపిస్తున్నాడు. ఆయన శక్తిని, ఆయన చనిపోయి లేచి అంటే ఆయన మనకి తన ప్రాణాన్ని మొత్తం తన ప్రెషియస్ థింగ్ని మనకి ఇచ్చేసిన తర్వాత, అంటే మనంత పాపలందరికీ దేవుడు ఇచ్చేసి మన అందరినీ నీతిమంతులాగా చేసిన తర్వాత జీసస్ చెప్పిన ప్రాఫెసీస్ అన్నీ ఫుల్ఫిల్ అవుతుంది. జీసస్ చెప్పింది ఏదైనా చేయగలుగుతుంది. అంటే మనం దేవుని శక్తిని పొందుకోగలుగుతాం. మనం నీతిమంతులాగా తీర్చబడినాం. మనం ఈరోజు అట్లానే యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చూస్తే, అందుకు యేసు, నేను పునరుత్థానమును జీవమునై ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుదు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇప్పుడు మనం దేవుడే పునరుత్థానము జీవం. అంటే ఎవరైనా కానీ చనిపోయిన వారు లేవలేరు. కానీ దేవుని ఉన్న శక్తితోటి, ఆయనకున్న అంటే బలము అవన్నిటితోటి దేవుడు లేవగలిగాడు. చనిపోయిన వాళ్ళ నుంచి లేచిందంటే జీసస్ అక్కడ చాలా పవర్ఫుల్. అందుకని ఏమంటున్నాడు జీసస్, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. అంటే దేవుడు అని మనం విశ్వాసం ఉంచినాం అనుకో, దేవుని శక్తిలో అంటే ఎంత శక్తి, దేవుడు చనిపోయినా కానీ లేచిన అంత శక్తిలో మనం విశ్వాసం ఉంచినాం అనుకో, మనం కూడా చనిపోయినా కానీ మనం హెవెన్కి వెళ్తే మంచిగా బతకగలుగుతాం. మనం ఈరోజు అట్లనే 2 కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, కాబట్టి ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు కొత్త సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్త వాయను. అంటే ఇక్కడ దేవుడు ఏమంటుందంటే, మనం దేవునిలోకి వచ్చినామనుకో, దేవుని శక్తిలో దేవుని ప్రేమలో నమ్మినామనుకో, అప్పుడు మనకి ఏం నిరాశ ఉన్నా కానీ ఏ బాధలు ఉన్నా కానీ అన్నీ పోతాయి. ఎందుకంటే మనం దేవునిలోకి వచ్చినప్పుడు కొత్త సృష్టి, మనం పునరుత్థానం జీవము ఆ దేవుళ్ళు మనం నమ్మినామనుకో, అప్పుడు మనం చాలా మంచిగా ఏం బాధలు లేకుండా మనం మంచి బ్లెస్సింగ్స్ తోటి మన లైఫ్ని బతకొచ్చు. అంటే దేవుడు ఇంకా మన కోసం చనిపోయిన ఆయన ప్రేమను వెల్లడించి చనిపోయిన దేవుడు మన కోసం ఇంకా అన్ని కష్టాలను తీసేసి ఇంకా బతుకుతుంది. ఐ థింక్ ఇట్స్ అండర్స్టూడ్ ఆఫ్ గాడ్. సీ యూ నెక్స్ట్ టైం. బై బై.